ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఉదయకాల సమయంలో కూడా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. హృదయ బిడ్డలారా, మానవునికి కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ఒంటరి ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు. కనుక కుటుంబ ప్రార్థన, ఏ కుటుంబం అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి కీడనేది దరిచేరకుండా దేవుడు కాపుదలిస్తాడు. కనుక గమనించండి, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయలేకపోతున్నావా? భార్య కలిస్తే భర్త, భర్త కలిస్తే పిల్లలు కలవట్లేదా? మొదటగా దేవుని పాదాలు పట్టుకోండి. అందరూ కలవాలని ప్రార్థన చేయండి. అందరూ ప్రతి ఉదయం సాయంత్రం ప్రభు పాదాలు పట్టుకొని అలా అలవాటు అవ్వండి. దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ చూడండి, తప్పు చేసినటువంటి భక్తుడైనటువంటి పొరపాటు చేసిన భక్తుడు యోనా గారి విషయంలోనే దేవుడు కృప చూపితే మరి మీకు కృప చూపుడా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమంటున్నాడు? నేను ఉపద్రవంలో ఉన్నాను, అయినా యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఉపద్రవం ఎందుకు వచ్చింది? దేవుని మాట వినకుండా, నినివేకి వెళ్ళకుండా తార్షీషుకి వెళ్ళాడు కాబట్టి కదా ఉపద్రవం వచ్చింది. ఈరోజు నీ ఇంట్లో కూడా ఉపద్రవము దేవుని మాట వినకపోవటం వల్లే, దేవుడు చెప్పింది చేయకపోవటం వల్లే, దేవుడు చెప్పినట్టుగా నడవకపోవటం వల్లే నీ ఇంటికి ఉపద్రవం. మరి ఈ ఉపద్రవంలో ఇప్పుడైనా నువ్వేం చేయాలంటే, అయ్యా రండి అని భర్తను పిలుచుకో, అమ్మ రండి అని పిల్లలు పిలుచుకో, కుటుంబం అంతా కూడా కలిసి ఈ ఉపద్రవంలో, ఈ పరిస్థితిలో ప్రార్థన చేయండి. దేవుడు యోనా గారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా నీకు కూడా నీ ఉపద్రవంలో నుండి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తారు. ఈ మాట అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డ, తప్పు జరిగిందని అక్కడే కూర్చోక ఆ తప్పును ఒప్పుకొని సరి చేసుకుంటావని బ్రతులాడుతూ సావుకుడిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం ఇలా లేచి ప్రార్థించడానికి ఒప్పించినందుకు వందనాలు. ఉపద్రవంలో ఉన్న యోనా ప్రార్థన విన్నారు. మా ప్రార్థన కూడా అంగీకరించి ఈ ఉపద్రవం నుండి విడిపించమని, క్షమము దయచేయమని యేసు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.